హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మన యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రకరకాల వీడియోస్ తెలుగు, హిందీ, ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. ఆన్పాసివ్ అనేది చాలా పాపులర్ నేమ్ కాబట్టి, పాపులర్ బ్రాండ్ కాబట్టి దాన్ని వాడుకొని సగం సగం తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు అవ్వచ్చు, నార్త్ వాళ్ళు అవ్వచ్చు, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి చేస్తూ ఉన్నారు. పాపం మన ఫౌండర్స్కి ఏం తెలియదు కాబట్టి ప్రతి వీడియోని వినేసి అది ఎప్పుడు చేసిండ్రో, ఏ టైంలో చేసిండ్రో కూడా తెలియదు, దాని డేట్ కూడా తెలియదు. ఏవేవో ఆడియోస్ పట్టుకొని యూట్యూబర్స్ అట్లా అప్లోడ్ చేసేస్తున్నారు, చెప్పేస్తున్నారు, మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఫౌండర్స్ చాలామంది మోసపోతున్నారు. వచ్చేస్తుందని చెప్పేసి మోసపోతున్నారు. ఇక్కడ ఒకటి నేను చెప్పేది బాగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు, నాకు అవసరం కూడా లేదు మీకు చెప్పాలి. నేను చెప్పేది మీరు విని తెలుసుకోండి అంతే. ఇక్కడ మనం ఉన్నది చాలా గొప్ప కంపెనీ, ఒక ప్రపంచాన్ని మార్చే కంపెనీలో మనం ఉన్నాం. ఒక టెక్నాలజికల్ కంపెనీలో ఏ డ్రివెన్ టూల్స్ మన ఆన్పాసివ్లో ఉన్నాయి. ఒక పెద్ద సిస్టంలో ఉన్నాం మనం. ప్రపంచాన్ని మార్చేంత శక్తి ఆన్పాసివ్కి ఉంది. అందుకే ఆన్పాసివ్కి ఈ టెక్నాలజీ రంగంలో అంత గొప్ప స్థాయికి మనం వెళ్ళాలనుకుంటే చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తారు, అది నార్మల్. ఇంకొక టెక్నాలజీ విషయంలో టైం అనేది చెప్పలేం కరెక్ట్గా. మనం గత 1 year 2 years బ్యాక్ తీసుకుంటే మనము లాంచ్ చేసినప్పుడల్లా ఎన్నోసార్లు గ్లిచెస్ రావడము, ఆ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఫౌండర్స్ కానీ, ఫౌండర్స్ కానీ, ఓఎస్ని మనం లాంచ్ చేసుకున్నప్పుడు కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని, టెక్నికల్ ఇష్యూస్ని, టెక్నికల్ గ్లిచెస్ చేసినాం. ఆన్పాసివ్ సిద్ధంగా ఉంది. ఆన్పాసివ్ లాంచ్ అవ్వబోతుంది. ఆన్పాసివ్ ఎప్పుడైనా రావచ్చు. ఆన్పాసివ్లో మన లైఫ్ మారుతాయి. ఇది గ్యారంటీ. కానీ ఇక్కడ ఫిక్స్డ్ డేట్ అనేది ఎవ్వరు చెప్పలేదు. ఇక్కడ మార్టీ కానీ, రెడ్ కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాము, మనం ఇన్కమ్ తీసుకుంటున్నాము, లైఫ్లో చేంజ్ అవ్వబోతున్నాయి. కానీ ఇక్కడ ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మారబోతుందని ఒక ఆశ మాత్రమే తప్ప మనకు కంప్లీట్గా ఈ టైంలో ఇది అవుతుంది అని ఇక్కడ ఎవరికి చెప్పడానికి లేదు. ఒకవేళ చెప్తున్నారు అంటే అది మనం అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్ బాగుపడాలి, ప్రతి ఒక్కరు తొందరగా అచీవ్ అవ్వాలి ఆన్పాసివ్లోనే కోరుకుంటున్నాం మనం, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇక్కడ మీరు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, నేను పదే రిపీటెడ్గా చెప్పాల్సి వచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు ఇట్లా ఆశపడి మీరు ఒకవేళ అవ్వకపోతే డిసప్పాయింట్ అయ్యి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకండి, నెగిటివ్లోకి వెళ్ళకండి. ఎందుకంటే టెక్నాలజీలో అటు ఇటు అవ్వచ్చు, చిన్న ఎర్రర్స్ ఉన్నా, చిన్న కోడింగ్ మిస్ అయినా ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో డిలే అవుతుంటుంది అప్పుడప్పుడు. సో మీరు ప్రతిసారి ఈ డేట్కి వస్తుంది అంటున్నారు, ఆ డేట్కి వస్తుంది అంటున్నారు. మన యూట్యూబ్లో చాలామంది లీడర్స్ చెప్తూ ఉన్నారు, ఇది అవ్వడం లేదని చాలామంది నెగిటివ్కి వెళ్ళిపోతున్నారు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు ఆశ పడండి కానీ కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. నేను ఫిక్స్డ్ డేట్, ఫిక్స్డ్ ఈ టైంలోనే వస్తుందని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పడం లేదు. మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం, యాషార్ ఉత్సాహంగా ఉన్నాడు అని ఒక చిన్న పాయింట్ పట్టుకొని థంబ్నెయిల్ పెట్టేసి ఇంకా హల్చల్ చేస్తారు యూట్యూబ్లో. మీరు పిక్చర్లు అయితేనే ఆ వీడియోస్ చూసి మీరు మోసపోతారు. కానీ రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో కంటెంట్ కరెక్ట్గా అది 100% నిజమని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ని తీసుకొని హైలైట్ చేస్తే, ఇప్పుడు నేను కూడా ఒక థంబ్నెయిల్ పెట్టి ప్రతిరోజు ఒక మంచి థంబ్నెయిల్ పెట్టి, ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెట్టి ఆన్పాసివ్ ఎనీ టైం లాంచ్ అని పెట్టేసి అనుకోండి, నాకు ఒక 20,000 మంది 30,000 మంది చూస్తారు. ఇట్లాంటి వ్యూస్ నాకు అవసరం లేదు. అట్లాంటి టాలెంట్ కూడా నా దగ్గర ఉంది, కానీ అట్లాంటి వీడియోస్ తెలుసుకోలేదు. ఇక్కడ నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఆన్పాసివ్లో ఇవ్వాలని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే గతంలో ఒక 6 నెలలు, ఒక 1 year పాటు నేను వీడియోస్ చేయలేదు. ఎందుకోసం అంటే నాకు మానిటైజ్ అయినా కూడా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తే నాకు ఇన్కమ్ కూడా వస్తుంది, కానీ నేను చేయలేదు. ఎందుకోసం అంటే నేను జనాలని మభ్యపెట్టడానికి, జనాలని డిస్టర్బ్ చేయడానికి నేను ఆన్పాసివ్లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ రియాలిటీ తెలుసుకోండి. ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోకండి. జాబులు మానేసి ఆన్పాసివ్గా 20 లోపు లాంచ్ అవుతుందని చెప్పేసి, ఈ మంత్లో లాంచ్ అవుతుంది, నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం, $1,00,000 వస్తున్నాయి, ఇట్లా పిచ్చోళ్ళు కాకండి.
ఎందుకంటే రియలిస్టిక్గా ఉండనని లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోస్ ఆన్ ప్యాస్ యూట్యూబ్ ఛానళ్ళల్లో అది ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచో ఆడియోస్ పట్టుకొస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం అవ్వడం లేదు. గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆన్ ప్యాస్ యూట్యూబర్స్. మన తెలుగు కానీ నార్త్లో కానీ పిచ్చి పిచ్చి తమ్నెయిల్స్ పెట్టి అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు ఆన్ ప్యాస్లో ఉన్న ఫౌండర్స్ని. మీరు వాటిని నమ్మి చాలామంది మోసపోతున్నారు. మాటలు చాలామంది చెప్తారు ఫ్రెండ్స్, నేను చెప్పేది రియలిస్టిక్గా ఉన్నాను. టెక్నాలజీలో అటు ఇటుగా టైం పడుతుంది. ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఇక్కడ అస్సలు ఉండవు. డిలే అవ్వచ్చు, స్పీడ్గా అవ్వచ్చు. అదృష్టం ఉండి మనకు తొందరగా లాంచ్ అవ్వచ్చు, లేదంటే లేట్ అవ్వచ్చు. అది ఎంత టైం పడుతుంది అంటే మనము నో ఐడియా, నో కన్ఫర్మేషన్. ఆల్రెడీ మనకు యాష్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది, 6 months లోపలనే అవుతుంది, ఇయర్స్ టైం పట్టదని చెప్పడం జరిగింది. ఇప్పటికి చెప్పి కూడా ఒక 1 month అట్లా అవుతుందేమో మాట్లాడి మనకు తెలియని సార్ లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కనుక మీరు ఇంకా ఇప్పుడు వచ్చేస్తుందంటే గుడ్డిగా నమ్మి మీరు మోసపోకండి ప్లీజ్. ఇది నేను లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా ప్రతి ఫౌండర్ కూడా. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరైనా చెప్తున్నారంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఆ గ్రూప్లలో హల్చల్ చేస్తున్నారంటే దయచేసి ఆ మాటలు వినేసి చాలామంది ఫౌండర్స్ అప్పులు చేస్తున్నారు. నేను చూస్తున్నా, అప్పులు చేస్తున్నారు, జాబులు మానేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటారు, ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే, ఫౌండర్స్ హ్యాపీగా ఉంటేనే మన నెక్స్ట్ ఫేజ్లోకి మనం హాయిగా ఉండగలుగుతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈరోజు ఈ మనిషి ఎట్లా అంటే ఆశాజీవి అనమాట. ఆశ పెడితే అతను అట్లాగా ఉండిపోతాడు అనమాట. అన్నీ మర్చిపోతాడు, అన్నీ మానేస్తాడు కూడా. సో కనుక ప్రతి ఒక్కరికి నేను ఏమంటున్నానంటే, ఇక్కడ యూట్యూబర్స్ కానీ లీడర్స్ కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఆశ పెట్టకండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఫౌండర్స్ వెయిటింగ్లో ఉండి ఆశపడి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారని నేను లాస్ట్ టైమే చెప్పడం జరిగింది. ఇక టెక్నాలజీ కాబట్టి ఎనీ టైం మనం ఏదైనా జరగవచ్చు. మంచిగా తొందరగా మనము పెద్ద కంపెనీలో ఉన్నాము, లైఫ్ చేంజింగ్ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అనేది 100% ఆన్ ప్యాస్లో దొరుకుతుంది. కానీ మీరు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు డిస్టర్బ్ అవ్వకండి, ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది ఆన్ ప్యాస్ గురించి. ఆన్ ప్యాస్ అనేది చాలా వర్తబుల్ కంపెనీ, ప్రపంచంలో ఎక్కడ లేదు, చాలా అద్భుతాలు సృష్టించబోతుంది. ఇది నిజం, వాస్తవం. కానీ ఇప్పుడు మీరు దయచేసి మీ పనుల్లో మీరు ఉండండి. ఇక్కడ హైప్ క్రియేట్ చేస్తున్నారు యూట్యూబర్స్. ఇక్కడ చాలామంది హైప్ క్రియేట్ చేసి అది మరి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ యొక్క పాపులారిటీ పెంచుకోవడానికా, లేకుంటే యూట్యూబర్స్ వాళ్ళ యొక్క వ్యూస్ పెంచుకోవడానికా, లేకుంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికా, లేకుంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. ఇక్కడ రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, అంతే తప్ప మీరు వాళ్ళు అది చెప్పిండ్రు, వీరు ఇది చెప్పిండ్రు, నిజమేమో అని చెప్పి ఆశపడి అట్లాగా టైంని అవన్నీ వేస్ట్ చేసుకోండి. మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పటికే నేను చెప్పడం జరిగింది, ఆన్ ప్యాస్లో చాలామంది సఫరింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ప్రతి లీడర్, ప్రతి ఎల్సీ మెంబర్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఆన్ ప్యాస్కి టైం ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆడియోస్, వీడియోస్, మార్టీ కానీ, క్రిస్ కానీ, రెడ్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మనీ సంపాదన ఏదైతే ఉందో వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తూనే ఆన్ ప్యాస్ అప్డేట్స్ ఇస్తున్నారు. మన వాళ్ళే పిచ్చోళ్ళు కాబట్టి అవి వినుకుంటా కూర్చొని అట్లా ఖాళీగా ఉన్నారు. నా బాధ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆశపడి వస్తుందని చెప్పేసి ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళ కోసమే నేను వీడియోస్ టార్గెట్ చేస్తున్నాను. ఆన్ ప్యాస్లో బాగుపడతాం 100%. తొందరనే రావాలనే కోరుకుంటున్నారు. వస్తే రావచ్చు, లేకుంటే లేట్ అవ్వచ్చు, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి మీరు ఫిక్స్ అయ్యి మాత్రం ఉండకండి. వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఓవర్ ఎక్సైట్ కూడా అవసరం లేదు. నేను ఎక్సైట్ అవ్వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఎక్సైట్మెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇట్లాగా మనకు డిలే అనేది అవుతుంది కాబట్టి ఈ టెక్నాలజీ రంగమే అట్లా ఉంటుంది. టెక్నాలజీలో ప్రతిదీ కూడా అట్లాగా ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా, ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయాలనుకున్నా కొన్ని మంత్స్ మనకు ముందుకు వెళ్తున్నాం. ఇది రిపీట్ చూస్తూనే ఉన్నాం మనం. కనుక ఇప్పుడు కూడా మీరు మిస్టేక్స్ చేయకండి. ఇప్పుడు కూడా మీరు గుడ్డిగా ఫాలో చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకండి. అట్లీస్ట్ ఇంకా ఇప్పుడు మనకు 2.0 కూడా రాలేదు కాబట్టి
మనకు ఎట్ ఏ టైం అన్నీ వస్తాయి అంతా ఇన్కమ్ రేపు వచ్చేస్తుందంటే గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకు నమ్మేస్తారు నాకు అర్థం అవ్వడం లేదు. అసలు ఆ అప్డేట్స్ ఎవరు ఇస్తున్నారో చెప్పడం లేదు. ఏ ఎల్సీ మెంబర్ మీకు ఈ రోజు వరకు డబ్బులు వస్తాయని చెప్పారు? ఏ లీడర్, ఏ గొప్ప లీడర్ మీకు ఈ టైం వరకు డబ్బులు వస్తాయని చెప్తారు? నాకు అర్థం అవ్వడం లేదు. ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందో అర్థం అవ్వలేదు. ఎందుకు పిచ్చిగా నమ్ముతున్నారో ఎన్ని సంవత్సరాల నుంచి నాకు అర్థం అవ్వడం లేదు. ఫౌండర్స్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, నేను ఆల్రెడీ చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నాను ఒక కంపెనీ గురించి. ఇది బిట్కాయిన్కి సంబంధించి. సో బిట్కాయిన్ అనేది బిట్కాయిన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఆ ప్లాట్ఫామ్లో మనం బిట్కాయిన్ని ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రివెన్ టూల్స్ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ డ్రివెన్ టూల్స్ ఆటోమేషన్ కూడా అందులో ఉంది. కాబట్టి అందులో ఆటోమేషన్ ప్యాకేజ్ ద్వారా కూడా ట్రాఫిక్ ప్యాకేజ్ కొనుక్కొని కూడా మనం ఏ పని చేయకుండా కూడా దానిలో ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ దానిలో నాకు కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.